అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త రావడం జరిగింది. ఏదైతే ఏపీ మెగా డిఎస్సి 2020 సంబంధించినటువంటి ఏదైతే సెలక్షన్ లిస్ట్ అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది. నథింగ్ బట్ మనకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీకు సంబంధించినటువంటి నేమ్ సెలక్షన్ లిస్ట్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడైతే లింక్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి మనం క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనం ముందుగా ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేసుకో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏపీ డిఎస్సి 2025 సెలక్షన్ లిస్ట్ కదా, పక్కన అన్నమాట మనకి ఇక్కడ మరి ఏ స్కూల్కి సంబంధించి అంటే మరి ఎవరెవరు అభ్యర్థులు ఏ స్కూల్లో లైక్ జాబ్ వచ్చింది సెలక్షన్ లిస్ట్ అయ్యారు అని కూడా మనకు మెన్షన్ చేశారనమాట. చూడండి ఇక్కడ మనకు ఏపీ మోడల్ స్కూల్స్ ఉంది, తర్వాత ఏపీ ఆర్ఈఎస్ ఉంది, తర్వాత మనకు ఆ తర్వాత ఎంజేపీ ఉంది, అదే విధంగా గురుకుల ఉంది, మున్సిపల్ ఉంది. ఇక్కడ మనకి వెరిఫైర్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ స్కూల్స్ ఉంది అనమాట. కాబట్టి మీరు ఏ దానికి మీరు అప్లికేషన్ చేస్తారు ఒకసారి మీరు వెరిఫై ఇట్లా చేసుకోవాలి. ఒకసారి మీరు ఏపీ మోడల్ స్కూల్ పైన క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రాగానే మీకు సంబంధించిన మీరు ఇంగ్లీషా, బాటనీయా, సివిక్సా, కామర్స్ ఇవన్నీ మనకి ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు జూన్ 1 జూన్ 2 ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా పీజీటీఎల్ ఇంగ్లీష్ సంబంధించి జూన్ 1 యొక్క ఇక్కడ చూడండి లింక్ ఉంది కదా, క్లిక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఇస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫోర్త్ సబ్జెక్ట్ మీడియం, ఇక్కడ మేనేజ్మెంట్ చూడండి, మేనేజ్మెంట్ ఏపీ మార్చుకుని మనకి ఇచ్చారనమాట. చూడండి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి మనకు ముగ్గురు పేరు అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు కరెంట్ అని రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కావచ్చు, అదే విధంగా చూడండి ఇక్కడ మనకు పాయింట్ వచ్చేసి 73, 74, 75 మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. తర్వాత క్యాండిడేట్స్ యొక్క ఐడి ఉంది, అదే విధంగా వారి నేమ్స్ ఉన్నాయి, వారి ఫాదర్ నేమ్స్ ఉన్నాయి, వారి జెండర్ ఉంది అనమాట. ఈ యొక్క అభ్యర్థులు అందరూ కూడా సెలెక్ట్ అయినట్టు లెక్క అనమాట. కాబట్టి మీరు కూడా ఈ విధంగానే మరి మీరు ఏ జోన్ అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకొని ఈ యొక్క వెబ్సైట్ నుంచి అయితే మీకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ మీ నేమ్ ఉందో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, యొక్క ఏపీడిఎస్సి 2025 సంబంధించిన లింక్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అందరికి ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం, జై హింద్.